హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారికే వెన్నుపోటు పొడవాలని చూసేటువంటి మహానుభావులు ఇండస్ట్రీలో ఉన్నారు అని చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎలాంటి మహానుభావులు అంటే అవసరానికి కడుపులో కత్తులు పెట్టుకొని వాటి వేసుకుంటారు. అవసరం తీరిన తర్వాత అదే కత్తి తీసుకొని వెనకమాల వెన్నుపోటు పొడుస్తారు. లేదు అవసరానికి కాళ్ళ మీద పడతారు, అవసరం తీరిన తర్వాత గొంతు కోస్తారు. అటువంటి మహానుభావులు సినిమా ఇండస్ట్రీలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఎంతటి దుర్మార్గమైనటువంటి అంశం అని అంటే, హరిహర వీరమల్లు సినిమా రేపు 12వ తారీఖు రిలీజ్ అవుతుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎగ్జిబిటర్స్కి సరైనటువంటి ధరలని షేరింగ్ నిష్పత్తిలో ఇవ్వాలి అని ఒక డిమాండ్ను సృష్టించి, అది వాళ్ళ వైపు నుంచి ఆ డిమాండ్ వచ్చినట్టుగా క్రియేట్ చేసి, వాళ్ళ చేత అడిగినట్లుగా దాని మీద చర్చిద్దామన్నట్లుగా, లేదు మీరు ఒప్పుకోవట్లేదు కావున 1వ తారీఖు నుంచి మేము థియేటర్స్ను మూసివేస్తున్నామని చెప్పని ప్రకటనలు చేపించటం. ఎంతటి దుర్మార్గమైనటువంటి దీనికి ఒడిగట్టారు అని అంటే, వాళ్ళ ఆలోచనలు ఇది సామాన్యంగా జరగల. ఫోన్ చేశారట ఇక్కడ ఉన్నటువంటి ఒక మహానుభావుడు. ఆయన ఇటీవల కాలంలో సినిమాలకు సంబంధించి చాలా సమస్యలు వస్తే కూడా పరిష్కరించుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈయన అందరికీ ఫోన్ చేసి, అందులో ముఖ్యమైన ఒక ఇద్దరు ముగ్గురికి ఆయన పర్సనల్గా ఉండేటువంటి వాళ్ళు, మీరు ఈ ఇష్యూని రైజ్ చేయండి, దీని మీద మనం మాట్లాడదాము, ఇష్యూని మనం చర్చిద్దాము దీనికి అని చెప్పని ఈయన చెప్పటం, వాళ్ళని పిలిపించటం. అందులో ఒక ఇద్దరికి చెప్తే వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళని తీసుకొస్తారు కదా, తీసుకొస్తే మీకు ఇది సరైన సమయం, సరే నేను కూడా మాట్లాడతానని చెప్పని వాళ్ళ చేత ఆ డిమాండ్ సృష్టించటం. ఏమైనా పద్ధతి ఉందా? ఏమైనా ఇది ఉందా? అంటే ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి చేత వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు వస్తే ఆ సమస్యలని వాళ్ళు పరిష్కరించుకున్నారు. సినిమాలకు సంబంధించి టిక్కెట్లు ధరలు పెంచాలంటే వీళ్ళు ఇక్కడి నుంచి లెటర్ పంపించి ఫోన్ చేసి అడిగితే టిక్కెట్లు ధరలు పెంచారు. థియేటర్ల సమస్యలు వస్తే పరిష్కరించారు, గౌరవంగా కూర్చోబెట్టి టీ ఇచ్చి. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇట్లా ఒంగోబెట్టి నుంచోబెట్టి క్యూ లైన్లో వాళ్ళకి అవకాశాలు కల్పించారు, లేదంటే కలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం గౌరవప్రదంగా చేస్తే ఆ గౌరవాన్ని కనీసం నిలబెట్టుకోలేనటువంటి డాష్ 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 ఉన్నారు అని జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానులు. అట్లాగే ఇండస్ట్రీని అప్పుడు ఇప్పుడు చూసినటువంటి సినిమా ప్రేక్షకులు సైతం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెద్దలందరితో సమావేశమై, మీరందరూ కూడా మీ సమస్యలను పరిష్కరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాను, మీరు ఎప్పుడు వచ్చినా సీఎం గారి సమక్షంలో మీరందరూ కలిసి వస్తే సమావేశం చర్చించుకొని పరిష్కరించుకుందామంటే, దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు అప్పుడు పోయి మళ్ళీ వస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మళ్ళీ రాలేదు. మళ్ళీ ఇంతవరకు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారిని కూడా గౌరవంగా కలిసి మాట్లాడి ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించినటువంటి దాని గురించి అడుగులు వేయలేదు. ఇది ఎంతటి దుర్మార్గం అంటే, ఇక్కడి నుంచి అన్న ఈ సినిమా ఏదైతే థియేటర్స్ మాఫియాని చేతిలో పెట్టుకొని మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారో, ఇక్కడన్నా కూడా అది ఫుల్ స్టాప్ పడే విధంగా ఉండాలి. దానికి ఎక్కడన్నా మంచి రోజులు రావాలి. అదేందోనండి నాకు అర్థం కాదు. ఈ సినిమాలకు సంబంధించినటువంటి, అంటే నేను విన్న దాని ప్రకారంగా ఏదో పెద్ద సినిమాలు చేసే వాళ్ళందరూ కలిపి ఒక టీం అంట. ఆ టీము వాళ్ళు వ్యవస్థని నిర్ణయిస్తారంట. వాళ్ళు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా ఏంది, పెద్ద ఏంది, చిన్న ఏంది, దానికి ఇది ఒక టీం ఏంది,
దీన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయటం ఏంటి? ఏంది ఇది? ఆ నలుగురు కన్సర్నల్లోని ఇండస్ట్రీ మొత్తం రన్ అవుతున్నది అనేది చిన్న ఆ నిర్మాణంలో నలుగురిలో ఒక ఇద్దరికి సంబంధం లేదని తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, ఒక ఇద్దరు పాత్రే క్రియాశీలకంగా వెన్నుపోటు పొడిచే దాంట్లో ఓకే, అది ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి అది వెన్నుపోటు పొడిచేటువంటి దాంట్లో వాళ్ళు కొంత నిమగ్నమై పనిచేశారని. కొంచెం అటు ఇటు అయితే వీళ్ళకి మామూలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మామూలుగా తాట తీయరు కదా, మామూలుగా తాట తీయరు. ఆ తాట తీస్తే ఎట్లా ఉండిద్దానంటే అది ఇక నా మాటలకి కూడా అందదు, అట్లా తాట తీస్తారు. కానీ ఇక్కడ ఎందుకో వాళ్ళు సరే ఈరోజు సరే పాపం థియేటర్స్ ఎవరైతే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి అట్లాంటిది ఏమీ లేదు అని అన్నారు. వాళ్ళు అన్నదోటి కూడా వాస్తవం అయ్యుండొచ్చు, కానీ దీని వెనక ఒక కథ నడిచింది, ఒక కుట్ర జరిగింది, ఒక దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ వేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నోటీస్కి వెళ్ళింది. ఆ వ్యక్తి వెనక పొలిటికల్ ఎజెండా ఉందేమోననేటువంటి చర్చ జరుగుతుంది. ఆ వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు అవటం వలన జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ పొలిటికల్గా ఆయన్ని పొలిటికల్గా ఎదుర్కోలేక ఆ వ్యక్తి ద్వారా కొంచెం నువ్వు డిస్టర్బ్ చెయ్యి, నువ్వు డిస్టర్బ్ చేస్తే ఆయన సైడ్ అవుతాడు, ఆయన సైడ్ చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారనే దానికి కూడా కొంత నడుస్తూ ఉంది. అంటే ఇట్లాంటివి చేస్తారు వాళ్ళు. ఎందుకనంటే మనం జనరల్గా రాజకీయాలలోనే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని అనుకుంటాం. అక్కడే కత్తిపోట్లు కూడా బ్యాక్ స్టాపింగ్ అంటే వెన్నుపోట్లు పడవటం అక్కడ చాలా ప్రసిద్ధంగా ఉండిద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ చూసిన తర్వాత వామ్మో, సినిమా ఇండస్ట్రీ అసలు రాజకీయాలు పనికిరావు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు పొడిచే పోట్లకి ఇకన అసలు రాజకీయాలు అనేటువంటివి పనికిరావు అంటే అంతే కదా. ఆయన అట్లా పొడవాలని చెప్పని చూశారంటే ఏది ప్రేమతో, అసలు ఆయనే దేవుడు అంటారు, ఆయనే ఇంద్రుడు అంటాడు, ఆయన వల్లనే మా జీవితాలు మారినాయి అంటారు. కానీ ఆ కత్తికి తేనె పూసి చక్కగా మళ్ళీ తేనె పూసి కసక్కన ఒడుస్తున్నారు. ఓరే నాయన, ఎందుకనండి తెలంగాణ ప్రభుత్వానికన్నా ఏపీ ప్రభుత్వానికి ఎందుకని ప్రాధాన్యత ఇవ్వట్లేదంటారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? అసలు వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఇంకోటి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తే సరిపోతుంది. సినిమాలకు సంబంధించినంత వరకు పెద్ద సినిమా అని అంటే వాళ్ళు టిక్కెట్ల ధరలు హైక్ చేసుకోవటం కోసం సంప్రదిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇండస్ట్రీ కష్ట సుఖాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దాని విషయంలో పాజిటివ్గా ఉంటారు. గతంలో సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్యాయం జరిగితే ఆయన ఒక్కడే మాట్లాడింది, ఆయన ఒక్కడే నిలబడింది. అంటే ఆయనతో పాటు ఉన్నారు కానీ ఆయన మాట్లాడాడు, ప్రశ్నించాడు. ఆయన సినిమాని టీచర్లను పెట్టి సినిమా థియేటర్ల దగ్గర టిక్కెట్లు అమ్మించినా కూడా ఆయన ప్రశ్నించే ఇది చేశాడు. కానీ ఆయన పొడవాలనుకోవటం దుర్మార్గం. అందుకనే ఇప్పుడు దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే చాలా సింపుల్గా ఘాటుగా ఎడంకాలు చెప్పు తెగిందా కొట్టాడు. పెద్దగా కాదు కానీ శుతి మెత్తగా కొట్టారు. అది ఎవరిని కొట్టారో కూడా మరి వాళ్ళకి తగిలిద్ది తప్ప మిగిలిన వాళ్ళందరికీ తగలదు. అందుట్లో ఎవరిని అనలేదు. పర్టికులర్గా ఎవరైతే ఈ విషయంలో ఫోన్లు చేసి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి తగిలే విధంగా కొట్టాడనేది ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా కానీ ఇది మంచి పరిణామం కాదు అనేది మన అభిప్రాయం. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంశాలను మనం గమనిస్తే ఆయన రిటర్న్ గిఫ్ట్ మీరు నాకు ఇచ్చారు. సరే, మీ రిటర్న్ గిఫ్ట్ నేను అర్థం చేసుకున్నాను. మీరు కూడా ఇక నుంచి నన్ను కలవద్దు, మీరు నా దగ్గరికి రావద్దు, మీరు ఏదున్నా సరే మీరు ప్రొసీజర్ ప్రకారంగా రండి, మేము ప్రొసీజర్ ప్రకారంగా మేము కూడా ముందుకు వెళతాము, వ్యక్తిగతంగా మీరు రావద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ క్లియర్గా చెప్పిన దాంతో వాళ్ళకి చాలా వరకు అర్థమైంది. వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా క్లారిటీ కనిపిస్తుంది. భవిష్యత్తులో దీని మీద మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే ఎదురుగా వచ్చిన వాడితో యుద్ధం చేయొచ్చు,
వెన్నుపోటు పొడిచేవాడితో యుద్ధం చేయలేం, పక్కనే ఉండు నవ్వుతూ కౌగిలించుకుంటూ పొడిచేవాడితో యుద్ధం చేయలేం. ఇప్పుడు ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆ యుద్ధం చేయాలనుకున్నాడో ఆ యుద్ధం చేయాల్సినటువంటి ఆ వ్యక్తితోటి సమాజానికి చాలా నష్టం జరిగింది. చాలామంది థియేటర్ల వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు, ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది నాశనం అయిపోయారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అట్లాగే మరి ఇక ఏంటనేది త్వరలో తేల్చారని చెప్పి అనుకుందాము.